ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా స్టార్టింగ్ లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి స్లో మోషన్ అండ్ ఇలాంటి వెలాసిటీ ఎఫెక్ట్ తో ఇలాంటి వీడియో మీరు జస్ట్ 1 క్లిక్ లో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ట్రెండింగ్ కూడా అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోలో సేమ్ అదే ఆడియో కాకుండా మీరు డిఫరెంట్ ఆడియో కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఏదైతే ట్రెండింగ్ లో ఉందో సాంగ్, ఆ సాంగ్ కూడా యూజ్ చేసినా కూడా ఆ వీడియోస్ కి సెట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా జస్ట్ 1 క్లిక్ లో మీరు జస్ట్ మీ నార్మల్ వీడియోతో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ లో మీకు నచ్చిన సాంగ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మనకి ఎడిట్ చేసుకోవడానికి క్యాప్కట్ యాప్ కావాలి. క్యాప్కట్ టెంప్లెట్ ని యూజ్ చేసుకొని 1 క్లిక్ లో ఇలాంటి వీడియో మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ గా మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ యాప్ కూడా ఉంటుంది అండ్ టెంప్లెట్ లింక్ కూడా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు క్యాప్కట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు VPN కనెక్ట్ చేసుకోవాలన్నమాట. VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మీకు టెంప్లెట్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్లో మోషన్ టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కింద యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా క్యాప్కట్ క్లోన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ని సెలెక్ట్ చేసుకోవద్దు. క్యాప్కట్ క్లోన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కింద యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి వీడియో క్లిప్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ సో ఇక్కడ అప్లయింగ్ స్మూత్ స్లో మోషన్ అనేది ఇక్కడ టైమింగ్ పడుతుంది. ఈ స్లో మోషన్ అప్లై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్మూత్ స్లో మోషన్ అప్లై అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.